హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనము చామంతి మొక్కల గురించి మాట్లాడుకుందామండి. మళ్ళీ మనము ఆగస్టు వరకు జూన్లో ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, శ్రావణ మాసం కల్లా మనకి చామంతి పూలు ఇంకా బాగా ఒక బొకే లాగా తయారవుతాయి. లాస్ట్ ఇయర్ చూసారు కదా మన చామంతి పూలు ఏ విధంగా వచ్చాయనేది. ఇప్పుడు మనం ఇట్లా కొమ్మలతోటి రెడీ చేసుకున్నాం అనుకోండి, చూడండి ప్రతిదీ కొమ్మల ద్వారా చిన్న చిన్న మొలకల ద్వారా ఇట్లా మనము తొట్టిలో పెద్ద కుండీలోకి మార్చుకుంటే మన చిన్న కుండీలో ఉన్నవి మనకి తర్వాత ఈ విధంగా చాలా గుబ్బురుగా బొకేలాగా తయారవుతుంది. ఇప్పటికీ ఎవరైనా లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంటే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. మనం లాస్ట్ ఇయర్ మొక్కలు చూసారు కదా మీరు, ఇందులో మనకి ఇప్పుడు 2-3 రకాలు ఉంటాయి. ఇదొక రకము, ఇదొక రకము, ఇక్కడ ఒకటి ఉంది. వీటిని నేను చాలా జాగ్రత్తగా లాస్ట్ ఇయర్వి కాపాడుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను మీకు. మీరు కూడా మంచిగా సాయిల్ మిక్స్ మన కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకొని ఇంకా ఈ విధంగా మీ మొక్కలని చేసుకుంటూ వీటికి జీవామృతం ఇచ్చుకున్నట్టయితే చాలా బాగా సరిపోతుంది. నేను ఆల్రెడీ జీవామృతం తయారు చేసి పెట్టానండి, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇది పేడ, శనగపిండి, బెల్లము, ఇవన్నీ ఆవు మూత్రము ఇవన్నీ కలిపి ఇలా జీవామృతం అయితే తయారు చేసి పెట్టాను. ఇది మనం మొక్కల్లో ఇట్లా డైరెక్ట్గా వేసుకున్నా సరే, నీళ్ళల్లో 3 రోజులు ఫర్మెంట్ చేసి మనం ఆ నీళ్ళు పోసుకున్నా సరే ఈ మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను, కొమ్మల ద్వారా పెంచినవి. చూడండి, ఇవి కొమ్మలు గుచ్చాను. ఇందులో మనకి ఇదిగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇలా మనము కొమ్మలని లాస్ట్ ఇయర్వి జాగ్రత్త చేసుకుంటే ఈ ఇయర్కి చాలా సేఫ్గా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా మనము అన్ని రకాల పువ్వులని ఒక్కసారి తీసుకొని జాగ్రత్త తీసుకున్నట్టయితే మనం సంవత్సరం పొడుగునా కొత్త మొక్కలని పెంచుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఫుల్ వీడియో మొక్కలని ఎలా కేరింగ్ ఎలా పెంచుకోవాలి, ఎలా జాగ్రత్త చేసుకోవాలనేది మన ఫుల్ వీడియో ఉందండి చామంతి మొక్కలది, చూడండి. ఉంటాను మరి, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.